నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కొరపల్లి గ్రామంలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డేగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్. హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం, రోడ్లపైనే చెట్లు నాటడం. ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డేగా పాటించాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ పట్టణ ప్రజలకు సూచించారు. ఈ మేరకు జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డేగా పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో వరద ముంపును నివారించేందుకు గాను రాబోయే రోజుల్లో చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఓపెన్ ప్లాట్ల యజమానులు నివాస ప్రాంతంలోని ప్రజలు పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. వర్షాకాల దృష్ట్యా వర్షాలు కూడా ఈ నెలలో చాలా ముమ్మరంగా పడుతున్నాయి. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వర్షపు నీరు ఎక్కడైనా ఆగితే అక్కడ దోమలు వృద్ధి చెంది రకరకాల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా జమ్మికుంట ప్రజలతో కోరేదేమంటే మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనం మే నెల నుండే ఏవైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో మన యొక్క పట్టణంలో అన్ని క్లీన్ చేయడం జరిగింది. ఈ బుషెస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. కానీ ఏదైతే కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యజమానుల యొక్క అడ్రస్ పూర్తిగా మనకు అందుబాటులేదు. ముఖ్యంగా చట్టం ప్రకారం ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళ యొక్క యజమానులు దాన్ని క్లీన్గా చేసుకొని దాని యొక్క పక్కనుండే గృహాల వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ మన ఇంటి పక్కన ఉంటే ఒకవేళ వాళ్ళ అడ్రస్ తెలుసుంటే దయచేసి ఫోన్ కాల్ చేసి మాకు చెప్పండి. ఇప్పటికే మనం నోటీసు కూడా తయారు చేసినాం, వాటిని కూడా జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా మొదటగా ఎఫెక్ట్ అయ్యేది మన యొక్క హౌసింగ్ బోర్డ్ ప్రాంతం. దాంట్లో ఒక స్టామ్ వాటర్ డే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం శుక్రవారం మరియు మంగళవారం డ్రై డే అంటే మన నీటిలో మన ఇంట్లో ఉన్న అన్ని రకాల నీటిని బయటపడేయాలి. ముఖ్యంగా టైర్స్ కానివ్వండి, కొబ్బరి చిప్పలు కానివ్వండి, పగిలిపోయిన రంజన్ కానివ్వండి, ఇంకా మన ఇంటిపై సంపు కానివ్వండి, ఇంటి లోపల ఉండే ఏదైతే మనం మంచినీళ్ళు పట్టుకుంటామో దాంట్లో సంపు తయారు చేసి సంపు వేస్తాం, కానీ అక్కడ ఎప్పటికి కూడా మనం ఆ వాటర్ని క్లీన్ చేయం. దయచేసి అలా ఉండకుండా తప్పకుండా వాటర్ని డివాటరింగ్ చేయాలి. అదే కాకుండా ముఖ్యంగా మన ఇంటి చుట్టూ పరిసరాలు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫాగింగ్ కానివ్వండి, యాంటీ లెవర్ స్ప్రే కానివ్వండి, మిగతా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు అందరూ సహకరించి మన పట్టణంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన కేశవరావును జమ్మికుంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన కేశవరావును బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆర్ఎల్ఈ మోహన్, జమ్మికుంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జమ్మికుంట కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యలతో పాటుగా వీణవంక మండలానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ల బాలకృష్ణారావు, సంపత్రావులు కలిసి హైదరాబాద్లోని తన ఛాంబర్లో కలిసి కేశవరావుకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇల్లంతకుంట మండలంలోని గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు.
ఇల్లంతకుంట మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు కుంటలు నిండి మత్తడి పడుతున్నాయి. గత ప్రభుత్వం వాగొడ్డు రామన్నపల్లి పాతలపల్లి గ్రామంలో నిర్మించిన చెక్ డ్యాం నుండి నీరు దిగువకు చేరుకుంటున్నాయి. ఈ చెక్ డ్యాంలో నిండడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ చెక్ డ్యాం కింద సుమారు 2000 ఎకరాల పంట సాగవుతుంది. మత్స్యకారులకు కూడా ఎంతో లాభం చేకూరుతుంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అన్ని చెక్ డ్యాంలు నిండుతున్నాయి, వలుగు బారుతుంది. ప్రభుత్వాలు నిర్మించిన చెక్ డ్యాంల వల్ల దాదాపుగా కొన్ని వేల ఎకరాలకు నీరందుతుంది. రైతులు ఎంతో ప్రయోజనకరంగా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటుగా మత్స్యకారులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. చెక్ డ్యాంల వల్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటుగా మత్స్యకారులు, రైతులు, దాంతోపాటుగా అందరూ ఈ కురుస్తున్న వర్షాలను అబ్జర్వ్ చేస్తూ పాడి పంటల దగ్గర జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకూలంగా ఉన్న ఛానల్లో మీకు ప్రచారం చేయొచ్చు, కానీ మీరు చేస్తున్న తప్పుల్ని ప్రజలు లెక్కబెడుతున్నారు. రేవంత్ రెడ్డి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. జీ హుజూర్ అన్న అధికారులకు ఏ గతి పట్టిందో గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు లాఠీచార్జ్ చేయవచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత ఓట్లు వేసేది పోలీసులు కాదు, ఈ యువతరం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదు. ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు, ఇతర సమయాల్లో కనిపించారు. అధికారం ఉందని పోలీసులు నమ్ముకొని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. చిన్న చిన్న ఉద్యోగులు పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే 35 సంవత్సరాల తర్వాత వారి ఇల్లు కూల్చివేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి ఇళ్లను అధికార మదంతో కూల్చివేస్తున్నాడు. ప్రజలకు మేలు చేసే పనులు చూస్తేనే ప్రజలు హర్షిస్తారు, అంతేకాని పైన ఉన్న బాస్ల మెప్పు కోసం పనిచేస్తే ప్రజలు పాతరేస్తారు. భారతీయ యువ మోర్చా 35 లక్షల మంది నిరుద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటుంది. నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నా కేసులు, లాఠీలు మా పోరాటం ఆపలేరన్నారు. కాకుండా 1:100 ప్రకటించమని చెప్పేది కోర్టులో నీ ముళ్ళు ఏం పోతుంది, నీ ముళ్ళు ఏం పోతుందని చెప్పి అడుగుతున్నా. ఇవాళ నీ ఇళ్లలో ఇబ్బంది లేకపోవచ్చు, కానీ పిహెచ్డీ చేసి విశ్వవిద్యాలయాల్లో డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు చేసుకొని ఉద్యోగం వస్తేనే ఇంటికి పోదామని చెప్పి, ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి, ఉద్యోగం వస్తేనే ముసలి అమ్మ నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి యువకులకి నిరాశ మించే ప్రయత్నం చేయకు. 1:100 తప్పకుండా ప్రకటించమని చెప్పి ఈ వేదికలతో డిమాండ్ చేస్తాం. నీ పోజులు పెట్టి నేను గొప్పగా కీర్తిస్తుండొచ్చు, కానీ మంచి అయిందో చెడైందో లెక్క కడతాను. మా వాళ్ళు లెక్క కడతాను. ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి హయాంలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఆనాడు బాసులకు జీ హుజూర్ అని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళకు, మట్టిలో వచ్చి ఎత్తుకపోయి కొట్టిన వాళ్ళకు, ఇష్టం వచ్చిన కొట్టినలకు ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది. ఇవాళ నువ్వు నీ పోలీసులు లాఠీలు చూపిస్తుండొచ్చు, నీ పోలీసులు కేసులు పెడుతుండొచ్చు, నీ పోలీసులు మనం కొడుతుండొచ్చు, కానీ 5 సంవత్సరాల తర్వాత నీ పోలీసులు కాదు బిడ్డ ఓట్లు వేసేది. ఇగో ఈ యువతరమే పట్టుబట్టి జట్టు కట్టి 20 ఓట్లు 50 ఓట్లు వేయించి బొంద పెట్టగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి పోలీసులు నమ్ముకొని, నిరంతృత్వాన్ని నమ్ముకొని, అహంకారాన్ని నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చిన యువతను దూరం చేసుకుంటే నీవు అధోగతి పాలవుతామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రోజువారీగా కూలీ చేసుకున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, చిన్న కంపెనీలో పనిచేసుకున్న వాళ్ళు నెలకు 500 రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి 5 ఏళ్ల కాలంలో 30 రూపాయలు కట్టి 100 గజాలు 120 గజాలు ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ పురంబోకు భూమి అంటాడు వాడు, ఇవాళ వక్ భూమి అంటాడు వాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు వాడు, ఈ చెరువు శిఖం అంటాడు వాడు. అదే మరో రిజిస్ట్రేషన్ చేసిండు, అదే రిజిస్టర్ ఆఫీస్ కాగితాలు ఇచ్చింది, అదే రెవెన్యూ అధికారులు కరెక్ట్ అని చెప్పిండు, అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు, అదే బ్యాంకు రుణం ఇచ్చింది. కానీ 35 సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులను పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బార్డర్లలో ఏ విధంగా అయితే ఇలా భయప్రాంతాలు గురి చేస్తారో ఆ పద్ధతిలో ఇలా పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఏం చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి కేసీఆర్ మోసం చేసిండు. నా ప్రభుత్వం వస్తే
ప్రతి పేదవాడికి ఇంటి జాగా ఇస్తా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతంలో మూడు దిక్కుల ఇల్లు కూల్చేసిండు. 3 దిక్కుల మొత్తం శ్మశాన వాటికలను తయారు చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నా, పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే బానిసలారా, చట్టానికి కట్టుబడి పనిచేస్తున్నారా, నీ ఇష్టానికి లోబడి పనిచేస్తున్నావా తెలుసుకో. నీవు కనుక చట్టానికి లోబడి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. పై బాసుల ఆదేశాల మేరకు నువ్వు కనుక పనిచేస్తే కటకటాల పాలు తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా BJYM ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగ యువత కోసం ఏ సంఘీభావం కోసం అయితే ఈ ధర్నా పెట్టిందో, ఏ సంఘీభావం కోసం అయితే దెబ్బలు తింటా ఉన్నారో, ఏ సంఘీభావం కోసం అయితే కదా జైలు పాలవుతున్నారో, ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది, మీ వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు పైనుండి నీరు వరువళ్లు తొక్కుతున్నాయి. జమ్మికుంట మండల పరిధిలోని గోవిందాపూర్లోని చెక్ డ్యాంతో పాటు వీనువంక మండలంలోని చెక్ డ్యాం గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. చాలా రోజుల తర్వాత చెక్ డ్యాంలపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ చెక్ డ్యాం వద్ద ఫోటోలు దిగుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో చెరువులు, కుంటలు నిండడంతో రైతన్నలు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ ఈసారి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వర్ణదేవుడు కరుణించి వర్షం కురిపిస్తుండటంతో తమ బాధలు పోతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న చెక్ డ్యాం నీటి ప్రవాహాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు ఆసక్తిగా చెక్ డ్యాంల వద్దకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే తరహాలో వర్షాలు కనుక పడినట్లయితే గ్రామాల్లోని ప్రతి చెరువు, కుంటలు నీటి ప్రవాహంతో కలకలలాడుతాయని ప్రజలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బాణుడి ప్రతాపానికి ఎల్లాడిన ప్రజలు వరుణ దేవుడి సకాలంలో కరుణించి వర్షాలు కురిపిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం, రోడ్డుపైనే చెట్లు నాటడంతో కరెంట్ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే గ్రామంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలోని కూలీల ద్వారా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిస్తారు. ఈ క్రమంలో కరెంటు సరఫరా అయ్యే విద్యుత్ తీగల పైన ఉన్నప్పటికీ కూడా సంబంధిత కూలీల చేత మొక్కలు నాటిస్తున్నారు. దీంతో 6 నెలలు సంవత్సరం గడిచిన తరువాత ఏపుగా పెరిగి విద్యుత్ తీగలకు తాకుతున్నాయి. ఈ పర్యవసానం విద్యుత్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా నానా అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగా విద్యుత్ సిబ్బందితో చెట్టు కొమ్మలను చెట్లను నరికేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ఇకనైనా ఉపాధి హామీ అధికారులు ఆలోచించి కూలీల ద్వారా విద్యుత్ వైర్లు లేని చోట ఖాళీ మైదానంలో మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపాధి పనుల హామీలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైన్ల కిందనే చెట్లు పెట్టుడు, పెట్టిన చెట్లను అతి తొందరగా అవి పెరగడము, లైన్లకు ఇంటరప్షన్ జరగడము, దాంతోపాటు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల కొంచెం ఉపాధి హామీ అధికారులకు కానీ లేదా గవర్నమెంట్ కానీ వినియోగించేది ఏంటంటే ఎక్కడైనా లైన్ల కింద చెట్లు పెట్టొద్దని కోరుతున్నాము, విద్యుత్ శాఖ తరఫున కోరుతున్నాము. ఈ పెట్టడం వల్ల వీళ్ళు పెట్టిన ఒక 6 నెలల లోపే ఇవి రావడము, మేము అసలు చేసే పని కంటే ఈ చెట్లు కొట్టే కార్యక్రమానికి ఎక్కువ వెచ్చిస్తున్నాం టైంను. రైతులకు సరైన టైంలో సేవ చేయలేకపోతున్నాం ఈ చెట్లు ఉండడం వల్ల. కావున గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లైన్ కింద చెట్లు పెట్టొద్దని మా యొక్క విద్యుత్ శాఖ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మా గోడును ఆలకించి మీరు కనుక చెట్లు పెట్టినట్లయితే పెట్టకపోయినట్లయితే రైతులకు ఎక్కువ సేవ చేయగలుగుతాము. ఈ చెట్ల వల్ల అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మేము అసలు పని కంటే ఈ పని చేయడం ఎక్కువ అవుతుంది. కాబట్టి అధికారులు దృష్టిలో పెట్టుకొని ఈ లైన్లో వెంబడి కరెంటు చెట్లను పెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాం. జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మెహరం పండుగ వేడుకలు కోరపల్లి గ్రామంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో పీరులను ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ ప్రతి గడపను తెడుతున్నారు. ఈ మేరకు భక్తులు పీరులకు మొక్కలు
చెల్లిస్తూ ముడుపులు కడుతున్నారు. దీనికి తోడు తల్లి పీరిని స్వరవంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వివిధ వేషధారణలతో గ్రామంలో అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గ్రామంలోని పిల్ల, జల్ల, ముసలి, ముతక మహిళలు అందరూ కూడా తల్లి పీరి వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కొరపల్లి గ్రామంలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడేగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్. పదహామి ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం, రోడ్లపైన చెట్లు నాటడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.